స్వాగతం. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిధిలో గల ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన రెవెన్యూ పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది అధికారులు మండలంలో ఉన్న ఫైర్ వర్క్స్ కంపెనీలను తనిఖీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఫైర్ వర్క్ తయారు చేయడంలో ఓనర్తో కలిపి 8 మంది సిబ్బంది మాత్రమే పనిచేయాలని, వారందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని ఆదేశించారు. టపాసులు తయారు చేసిన తర్వాత వాటిని గోడాన్కి తరలించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ చంద్రశేఖర్, సిఐ భగవాన్ మరియు ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథం వారికి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ జరిపి ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మరియు సేల్ యూనిట్లని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయవలసిందిగా నాకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి, తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము జాయింట్ తనిఖీ చేసాము. వాస్తవానికి మేము 2 రోజుల క్రితమే 6వ తారీఖున ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాము. వాటిలో సామర్లకోటలో టౌన్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తేడాలు ఉండడం వల్ల దాన్ని మూసివేయించడం జరిగింది. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో ప్రధానంగా వీళ్ళు లైసెన్స్లు అన్నీ ఉన్నాయా లేదా, అన్ని వ్యాలిడేషన్లో ఉన్నాయా లేదా, ఏవైనా ఎక్స్పైర్ అయిపోయినాయా, అలాగే ఫైర్ ఎక్విప్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, వాటర్ దాన్ని ఇచ్చేయడానికి ఆ సిస్టమ్ సరిగా పనిచేస్తుందా లేదా, వీటన్నిటితో పాటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్కి, తర్వాత మిక్సింగ్ షెడ్కి డిస్టెన్స్లు, గొడౌన్కి దీనికి ఉన్న దూరం, ఇవన్నీ కూడా టెక్నికల్గా నిర్దేశించిన ప్రకారం ఉన్నాయా లేదా అన్న విషయము. అలాగే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, ఇది ఓవరాల్గా ఎలా ఉంటుందనేది చూడడం అనేది మెయిన్ ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలోని 5 యూనిట్లు, అలాగే మన సామర్లకోట టౌన్లో 1 యూనిట్, మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. ఈ 6 యూనిట్లలోనూ 3 యూనిట్లకి మ్యానుఫ్యాక్చరింగ్ తోటి పాటు సేల్ పర్మిషన్ కూడా ఉంది. వీటినన్నింటినీ మొత్తం 8 భాగాలుగా మేము ఇన్స్పెక్షన్ చేసాము. వీటిలో ఒక సామర్లకోట తప్ప మిగతావి ఓవరాల్గా పర్వాలేదు. అయితే ఇక్కడ 1 యూనిట్లో మటుకు రా మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి సంబంధించి సరైన విధానం లేదు. దానికి షెడ్ ఏర్పాటు చేసుకోమని టైం చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా చిన్న లోపాలు, ఉదాహరణకి ఈ బోర్డులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా రెక్టిఫై చేస్తామన్నారు. ఇక్కడ ప్రధానంగా మేము గుర్తించిన లోపాలు ఏంటంటే, ఈ స్టెడ్స్ కన్స్ట్రక్షన్కి పంచాయతీది బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అయితే వీళ్ళు ఎవరూ తీసుకోలేదు. తర్వాత ఎక్కడా కూడా ఏ యూనిట్కి కూడా చుట్టూ ఓవరాల్ కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి, ఎక్కడా కూడా కాంపౌండ్ వాళ్ళు పెట్టలేదు. ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి పీపీఈ కిట్లు, అంటే రక్షక వ్యవస్థ సంబంధించి వాళ్ళ సేఫ్టీ కిట్స్ ఉండాలి, అవి కూడా లేవు. తర్వాత ఎవరికి కూడా టాయిలెట్లు లేవు. కాకపోతే ఇక్కడ ఉన్నది మేము చూసింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ కూడా ఇన్సూరెన్స్లు చేయించడం జరిగింది. వీళ్ళు 1000 రూపాయల ప్రీమియం తోటి 20 లక్షలు కవర్ అయ్యేటట్టుగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది రెక్టిఫై చేసిన తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ ఫర్దర్గా ఈ యూనిట్స్ రన్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందని చూస్తాం.